ఒకవైపు అంబేద్కర్ని అవమానిస్తూనే దళితులకు తీవ్రమైన అన్యాయం చేసింది కాంగ్రెస్. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి వాళ్ళ చర్చలో జాయిన్ అవుతున్నారు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు. గుడ్ ఈవినింగ్ సార్. ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరంగా అనిపిస్తుంది? ఇప్పటి వరకు జస్ట్ నిన్నటి వరకు కూడా మహనీయుడు అంబేద్కర్ విగ్రహాన్ని ఎట్లా కనీసం పట్టించుకున్న పాపానమో లేదు. ఎవరైనా పోయి నివాళులు అర్పించే అవకాశం కూడా ఇవ్వలేదు. కనీసం వాళ్ళైనా మర్యాదగా ట్రీట్ చేస్తారంటే అది కూడా లేని పరిస్థితి. ఆఖరికి పోరాటాల ఫలితంగా ఇవాళ నివాళులు అర్పించుకోగలిగే పరిస్థితి వచ్చింది. ఇంకోవైపు చూసుకుంటే అంబేద్కర్ పేరు చెప్పి దళితులను తీవ్రంగా మోసం చేసింది. సో ఏ విధంగా మోసం చేసిందని అంటే చేవల్ల డిక్లరేషన్లో ఇచ్చిన హామీలన్నీ చూస్తే ఒక్కటంటే ఒక్కటి కూడా కనీసం దరిదాపులో మొదలైంది కొంత ముందుకు వెళ్తుందనే పరిస్థితి ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది కాంగ్రెస్ వైఖరిని? అంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వాళ్ళు అనేక సంవత్సరాలు ప్రభుత్వాలు ఉన్నప్పుడు కావచ్చు, ఎస్సీలను ఒక ఓటు బ్యాంక్గా మాత్రమే వాడుతూ వచ్చారు తప్ప ఎవరైతే ఎస్సీ కమ్యూనిటీలో ఉన్నటువంటి వాళ్ళు, మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కటిక పేదరికంతో జీవిస్తున్నటువంటి వాళ్ళు, వాళ్ళ జీవితాలలో మార్పు తీసుకురావాలి, వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలనేటువంటి ధ్యాస కానీ ఆలోచన కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ గతంలో కావచ్చు ఇప్పుడు కావచ్చు ఉన్న ప్రభుత్వాలకైతే ఒక సోయితో ఒక చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్టుగా మాత్రం మనకు ఎక్కడ కనబడదు. అందుకే ఎప్పటి నుంచి చెప్తున్నారు వీళ్ళు ఎస్సీల గురించి? ఆనాడు 1971 సంవత్సరంలో ఇందిరాగాంధీ గారు ఎన్నికల సభలో గరీబీ హఠావో నినాదం ఇచ్చినారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా చెప్తూనే ఉన్నారు. పాపం ఎస్సీలు అయినటువంటి వాళ్ళను నమ్మి వాళ్ళకు ఒక ఓటు బ్యాంకుగా మారి వాళ్ళు చెప్పినటువంటి మాటలు నమ్మి ప్రతిసారి మోసపోవడం అనేటువంటిది ఒక ఆనవాయితీగా మారిపోయింది. అందులో భాగంగానే మొన్న జరిగినటువంటి 16-17 నెలల క్రితం జరిగినటువంటి తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల సందర్భంలో కూడా ఎస్సీలు అనేటువంటి వాళ్ళు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అమాయకులు ఏం చెప్తే కూడా నమ్ముతారు. ఏమైనా అంటే ఇందిరాగాంధీ పేరు చెప్తే ఇంకా మోసపోతారు అనేటువంటి ఆ భ్రమలతోటే, అంటే అసాధ్యమైనటువంటి హామీలు. ఏంది చేవెళ్ళ డిక్లరేషన్? వాళ్ళు ఇచ్చినటువంటి 12 హామీలు. ఈ 12 హామీలు నిజంగానే అమలు చేస్తారా? ఇదివరకు వాళ్ళు రాష్ట్రాలలో అనేక రాష్ట్రాలలో అధికారంలో ఉన్నారు. ఇటువంటి ఆ రాష్ట్రాలలో అమలు చేసినటువంటి దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? కేంద్రంలో కూడా చాలా సంవత్సరాల అధికారంలో ఉన్నారు. నిజంగానే ఇవాళ మొత్తం దేశంలో ఎస్సీలు అనేటువంటి వాళ్ళు ఇంత కటిక దారిద్ర్యంతో ఇప్పటికి కూడా ఉన్నారు అంటే ఈ పాపానికి కారకులు ఎవరు? ఖచ్చితంగా కాంగ్రెస్ చేసినటువంటి మోసం, పాపం. ఈనాటికి కూడా అబద్ధాల పేరు అనే అధికారం కోసం ఏవంటే హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించడం అనేటువంటిది వీళ్ళకున్న అలవాటు అనేది మరొక్కసారి నిరూపితమైంది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికల సందర్భంలో మల్లికార్జున్ ఖార్గే గారు చేవేళ్ళ డిక్లరేషన్ నిజంగానే ఇక్కడ ఉన్నటువంటి నాయకులను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఒక జాతీయ స్థాయిలో అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మల్లికార్జున్ ఖార్గే గారి చేత చేవెళ్ళలో ఈ డిక్లరేషన్ చేసినారు. ఈ 12 పథకాల్లో ఏ ఒక్కటైనా దీని మీద ఒక సమీక్ష, ఈ పథకం చేస్తామనేటువంటి ఒక నమ్మకం లేదంటే కనీసం ఎస్సీ వర్గాలతో, ఎస్సీ మేధావులతో ఒక సమీక్ష కావచ్చు, ఒక డిస్కషన్ కావచ్చు, ఇది ఏ విధంగా చేస్తే మేము సక్సెస్ అవుతామనేటువంటి ఆ సోయి కానీ ఆ జ్ఞానం కానీ ఇప్పటి వరకు అయితే మనకు కనబడతలేదు. ఇప్పటికే ఈరోజు మన కేటీఆర్ గారు చెప్పినటువంటి మాటల్లో 40% పీరియడ్ అయిపోయింది. వీళ్ళది 2 బడ్జెట్లు కంప్లీట్ అయినాయి. ఇంకొక 3-4 బడ్జెట్లు కూడా దాదాపుగా ప్రభుత్వం పీరియడే కంప్లీట్ అయిపోతుంది. ఎప్పుడు మీరు ఇంకా ఈ హామీలలో ఏ ఒక్కటైనా అతిగతి ఉన్నదంటే ఇప్పటిదాకా లేదు. అంటే ఎస్సీలను మోసం చేయడమే పనిగట్టుకొని చేస్తున్నట్టుగా అనేక సందర్భాలలో నిరూపణ అయింది. స్వయంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారే చెప్పిండ్రు. ఏమనంటే కాంగ్రెస్ వాళ్ళు వాడేటువంటి తెల్ల బట్టలు, తెల్ల టోపీ ఎంత తెల్లగా అయితే ఉంటాయో వాళ్ళు చెప్పేటువంటి మాటలు కావచ్చు, లేదంటే వాళ్ళు ఇచ్చేటువంటి హామీలు కావచ్చు, అంత నల్లగా ఉంటాయి, అంత మోసపూరితంగా ఉంటాయి. స్వయంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారే చెప్పిండ్రు. కాబట్టి వాళ్ళ మాటలు నమ్మడానికి లేదని అనేక సార్లు వారే ప్రస్తావించినటువంటి సందర్భాన్ని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. కాబట్టి ఏదైతే కాంగ్రెస్ మోసపూరిత మాటలు నమ్మి
ఈరోజు మోసపోయినటువంటి మా ఎస్సీ వర్గాలు, దళిత వర్గాలు ఎవరైతే ఉన్నారో ఘోరంగా భంగపడ్డారు. మరి ఇప్పటికైనా నిజంగానే మీరు అన్నట్టుగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక ప్రపంచ మేధావి, దేశానికి, భారతదేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించినటువంటి మహనీయుడు. విగ్రహం కేసీఆర్ గారి హయాంలో మేమే పెట్టొచ్చు, విగ్రహం ఎవరు పెట్టించిండ్రు అనేది ముఖ్యం కాదు, ఆ విగ్రహాన్ని గౌరవించడం అనేటువంటిది ముఖ్యం. గత సంవత్సరం కనీసం ఆ ప్రాంగణంలో కనీసం ఒక పూలదండ కావచ్చు, ఆ గేట్లు తెరవడం కావచ్చు, మరి అక్కడికి వచ్చేటువంటి వాళ్ళకు కనీసం ప్రవేశం కూడా కల్పించినటువంటి దుర్మార్గమైన చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా మీరు అన్నట్టుగానే అనేక పోరాటాల ఫలితం ఇలా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, దళిత సంఘాలు కావచ్చు, అదేవిధంగా బహుజన సంఘాలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇంత అన్యాయం ఉంటుందా, కనీసం రేపు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వస్తుంది ఏప్రిల్ 14th రోజు, ఇప్పటికైనా నిర్వహించకపోతే ఏంటి అనేటువంటి ఒక ప్రశ్న వచ్చిన సందర్భంలోనే తప్పనిసరి పరిస్థితుల్లో పడి ఈసారి మరి అక్కడ ఉత్సవాలు జరిపిండ్రు. మేము ఇక్కడ ఈరోజు అక్కడికి వెళ్ళినాం. మేము అనేక రాష్ట్రాల నుంచి వచ్చినారు. బాబాసాహెబ్ అంబేద్కర్ అభిమానులు కావచ్చు, ఆయన ఇజాన్ని పాటించేటువంటి వాళ్ళు దేశం మొత్తంలో ఉన్నారు. అంబేద్కర్ జయంతి అంటే హైదరాబాద్ లో ఒక పండగ వాతావరణం ఈరోజు మనం చూసినాం. మరి ఇప్పటికైనా ఆ కంచెలు బద్దలు కొట్టి ప్రభుత్వం దిగి వచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని 125 అడుగుల విగ్రహం దగ్గర జరపడం చాలా సంతోషం. ఈ స్ఫూర్తి ఎవరికైనా ఉండాలి, ఏ ప్రభుత్వానికైనా ఉండాలి, వాళ్ళ సొంతం కాదు కదా. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే అన్ని వర్గాల నాయకుడు, దేశానికే ఒక గొప్ప నాయకుడు. దేశం మనకు అందించినటువంటి ఒక ఆణిముత్యం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ జ్ఞానం లేకుండా ప్రవర్తించింది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, మరి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా అదే విధంగా ఆలోచన చేసిండు. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తామనేటువంటి ఒక మూర్ఖపు ఆలోచన. కేసీఆర్ ఆనవాళ్ళు, ఎన్ని ఆనవాళ్ళు ఉన్నాయి రాష్ట్రంలో, దేన్ని నువ్వు మలిపేయగలుగుతావు, దేన్ని ఆనవాళ్ళు లేకుండా చేయగలుగుతావు? అంబేద్కర్ విగ్రహాన్ని ఆనవాళ్ళు లేకుండా చేయగలుగుతావా? లేకపోతే మీ కళ్ళ ముందట కనబడేటువంటి ఒక సుందరమైనటువంటి సచివాలయ భవనాన్ని నువ్వు చేయగలుగుతావా? లేదంటే ఈ రాష్ట్రంలో నిర్మాణమైనటువంటి ప్రాజెక్టులు కావచ్చు, అనేక పథకాలు కావచ్చు, ఎన్ని రకాల కార్యక్రమాలు జరిగినాయి ఈ రాష్ట్రంలో, ఏ ఆనవాళ్ళు నువ్వు తుడిచేయగలుగుతావు? ఇది మూర్ఖపు ఆలోచన తప్ప నిజమైనటువంటి ఆలోచన కాదు, ఇది మంచిది కూడా కాదు సమాజానికి. అంటే మరోవైపు దళితులను ఏ విధంగా తెలంగాణలో మోసం చేయొచ్చు అనే దానికి సంబంధించి వాళ్ళు చాలా కసరత్తు చేసినట్టుగా కనిపిస్తుంది. చేవెళ్ళ డిక్లరేషన్లో ఇచ్చిన హామీలన్నింటినీ కూడా గమనిస్తే, అంటే ఒక ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మామూలుగానే తెలంగాణ ప్రజలు చైతన్యంగా ఉంటారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. సో వీళ్ళని మభ్యపెట్టాలంటే మరింత మెరుగ్గా హామీలు ఇస్తేనే, మరింత ఒక నెక్స్ట్ లెవెల్లో ఉన్న హామీలు ఇస్తేనే వీళ్ళు నమ్ముతారనే దాన్ని బట్టి వాళ్ళు అన్ని ఇచ్చిన హామీలన్నింటినీ చూసి చాలా క్లియర్గా అర్థమవుతుంది. రిజర్వేషన్లు పెంచడం కాడి నుంచి మొదలు పెట్టుకుంటే విద్యకు సంబంధించి కూడా, అంటే ఎడ్యుకేషన్ ప్రైమరీ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే, ఎస్ఎస్సి అయిపోయిన దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే పిహెచ్డి అయిపోయేదాకా ఎవరిని వదలలేదు. ఇది చేస్తే ఇంత సహాయం, ఆర్థిక సహాయం ఉంటుంది, ఇన్ని డబ్బులు ఇస్తామని ఊదరగొట్టింది. అంటే పూర్తి స్థాయిలో బుట్టలో వేసుకోవడానికి దళితులని కాంగ్రెస్ పక్కగా స్కెచ్ వేసే మోసం చేసిందని వాళ్ళు భావించాల్సిన అవసరం కనిపిస్తుందా? 100% స్కెచ్ వేసి ఒక పద్ధతి ప్రకారం, పథకం ప్రకారమే రానున్నటువంటి ఎన్నికలలో మనం ఖచ్చితంగా గెలవాలంటే ఏ వర్గాలను మనం మోసం చేయగలుగుతాము, ఏ వర్గాలకు ఏం చెప్తే వాళ్ళు మనం చెప్పినటువంటి దాన్ని నమ్మగలుగుతారని చెప్పేసి పద్ధతి ప్రకారమే ఈ మోసం చేసిందని చెప్పవచ్చు మనం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఎస్సీలకు సంబంధించినటువంటి విషయానికి వచ్చినప్పుడు చాలా గొప్పగా జరిగినటువంటి విషయం మనకు తెలుసు. సరే, ఒకసారి మోసపోవచ్చు, కానీ గతంలో అసలు భారతదేశ చరిత్రలోనే ఎక్కడైనా దళిత బంధు లాంటి కార్యక్రమం ఉన్నదా? ఏ రాష్ట్రంలోనైనా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఎస్సీలు అనేటువంటి వాళ్ళు ఇంకా వెనుకబడి ఉన్నారు, ఇంకా ఆర్థికంగా చాలా చితికిపోయి ఉన్నారు. ఆ వర్గాలను బాగు చేయాలంటే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ద్వారా చేయాలనేటువంటి ఆలోచన ఎక్కడ జరగలే. కేవలం తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలోనే దీని ఎంతో అంతర్మదనం తర్వాత, అనేక మంది దళిత మేధావులతో చర్చించిన తర్వాతనే వారు నిర్ణయం తీసుకొని ఒక కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళకు ఉన్నటువంటి యోగ్యతను బట్టి వాళ్ళ ఆర్థిక స్థితిగతులు మారాలనేటువంటి ఒక గొప్ప ఆలోచన జరిగింది.
దాన్ని మీరు బ్రేక్ చేయాలని నిజంగానే దాని మీద ఎన్ని రకాల విమర్శలు చేసినారు. ఇస్తే మీరు కొంతమందికే ఇస్తారా, అంతమందికి ఇస్తారా? ఒక స్కీమ్ అనేది ఒక పద్ధతి ప్రకారం క్రమేపీ ఒక 5 సంవత్సరాలలో మొత్తంగానే రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత వర్గాలను బాగు చేయాలనేటువంటి ఒక మంచి ప్రణాళిక. దాన్ని వక్రంగా మీరు ప్రచారం చేసి, తప్పుడు మార్గంగా ప్రచారం చేసి వాళ్ళని రెచ్చగొట్టి ఆ గ్రామంలో ఒక 20 కుటుంబాలు, ఒక్కొక్క గ్రామంలో 20 కుటుంబాలు, 30 కుటుంబాలు, అంటే వందల వేల సంఖ్యలో, నాకు తెలిసి నేను అదే శాఖకు మంత్రిగా ఉన్నా కాబట్టి 1,70,000 కుటుంబాలకు ఒక్క స్ట్రోక్లో ఇచ్చినారండి. అంటే ప్రతి సంవత్సరం 1,00,000 కుటుంబాలు వెళ్ళిపోతే మరి 17 లక్షలకు పైచిలుకు కుటుంబాలే ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఒక 10 సంవత్సరాలలో నిజంగా దళితుల దారిద్ర్యం పోదా? దాన్ని కూడా ఏదో తప్పు చేసినట్టుగా, చెయ్యకూడని పని చేసినట్టుగా దళిత వర్గాలను రెచ్చగొట్టి మరి ఆ రోజు పురికొల్పినటువంటి విషయాన్ని మనం మర్చిపోలేము. దానికి అనుగుణంగానే వీళ్ళు దాన్ని మర్చిపోయేలాగా చేయాలంటే ఏం చేయాలంటే మరి అంబేద్కర్ అభయహస్తం పేరు మీద మేము 12 లక్షల రూపాయలు ఇస్తామనేది. మరి ఏది నిజంగా చెప్పాలంటే పోయిన సంవత్సరం పెట్టిన బడ్జెట్లో 2 కోట్ల రూపాయలు ప్రతిపాదించింది. ఏది దళిత బంధు కార్యక్రమం. ఈ 2 కోట్ల రూపాయలు మీరు ఎవరికి పెడతారు? ఈ కార్యక్రమాన్ని ఎట్లా అమలు చేస్తారు? కేసీఆర్ గారు 2023-24 బడ్జెట్లో 17,000 కోట్ల రూపాయలు ప్రతిపాదించినారు దళిత బంధు కార్యక్రమానికి. మీరు చిత్తశుద్ధి లేదు. పోయినసారి కూడా నేను ఒక లెక్క కూడా చెప్పదలుచుకున్నాను. పోయినసారి మీరు 2024-25 బడ్జెట్లో మీరు ప్రవేశపెట్టినటువంటి ఎస్సీ ఏదైతే ఆ చట్టానికి అనుగుణంగా మీరు పెట్టినట్టు 33,000 కోట్ల పైచిలుకు పెట్టినారు. 33,000 కోట్ల పైచిలుకులో మీరు ఖర్చు పెట్టిందంతా చూస్తే ఒక 9,000 ఖర్చు పెట్టినారు. మిగిలిన అమౌంట్ ఏదైతే ఉందో క్యారీ ఫార్వర్డ్ కావాలి, మళ్ళీ వచ్చే సంవత్సరానికి అది రావాలి. అసలు దాని మీద జాసనే లేదు, అడిగేవాళ్ళు లేరు. మేము నిజంగా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఆ రోజు ఖచ్చితంగా శాసనసభలో ప్రతి పైసా లెక్కతో పాటు సభకు మేము సమర్పించే వాళ్ళం. అది దాని రూపమే లేదు. మళ్ళీ ఈసారి కూడా 2024-25 కూడా 40,000 కోట్లు పెట్టిరు. మీరు ఖర్చు పెట్టేదంతా ఎస్సీలకు కావచ్చు, ఎస్టీలకు కావచ్చు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మోసం తప్ప ఇంకోటి కాదు. ఇంకో విషయం ఏంటంటే బడ్జెట్తో సంబంధం లేకుండానే ఆ 17,000 కోట్ల రూపాయలు ఆనాడు కేసీఆర్ గారు ప్రత్యేకంగా దళిత బంధు కోసం ప్రతిపాదించినారు. సప్లాన్తో కాక, అంటే కొత్త చట్టంలో ఎస్సీ డెవలప్మెంట్ యాక్ట్కి సంబంధం లేకుండా అవే దాదాపు 31-33 వేల కోట్ల రూపాయలు వీళ్ళ ఖర్చు జరుగుతుంది. మరి అవి కాకనే సపరేట్గా 17,000 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు. మీరు చిత్తశుద్ధి ఉంటే దళిత బంధు మీరు అన్నటువంటి ఏదైతే అంబేద్కర్ అభయహస్తం ఏదైతే ఉందో మీ బడ్జెట్ ఏది? మరి దానికోసం ఎన్ని పైసలు ఖర్చు పెట్టదలుచుకున్నారు? ఎంతమందికి ఇవ్వదలుచుకున్నారు? మరి ఆ రోజు మీరు డిమాండ్ చేశారు కదా, ఇస్తే మొత్తం దళిత వర్గాలు ఒక్కటేసారి ఇవ్వాలి అని. వాళ్ళని తప్పుదోవ పట్టించారు కదా. ఎందుకు మీకు సోయలేదు? ఇప్పటిదాకా ఎందుకు మాట్లాడతలేరు? దళిత బంధు ఇలా అభయహస్తం గురించి ఎందుకు మాట్లాడతలేరు? ఎవరు మాట్లాడొద్దనే వాళ్ళు కోరుకుంటున్నారు. ప్రధానంగా అంటే ఏ విధంగా మోసం చేసి మనం లబ్ధి పొందొచ్చు అనేది వాళ్ళ ప్రధాన ధ్యేయంగా కనిపిస్తూ వస్తుంది. సో నోటికి వచ్చినట్టు మాటలు మాట్లాడడమే కాదు, నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు రెచ్చగొట్టడమే కాదు, మరి ఇప్పుడు వాళ్ళు చెప్తున్న లెక్కలకు సంబంధించి కూడా మరి ఒక అవన్నీ సరైన పద్ధతిలో ఉన్నాయంటే అది కూడా లేని పరిస్థితి కనిపిస్తుంది. ఈశ్వర్ గారు అంటే రిజర్వేషన్ల పెంపు అని చెప్పిండ్రు, కాంట్రాక్టర్ వీటిలో కూడా రిజర్వేషన్లు అమలు చేస్తామని అన్నారు, కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు, వాటికి ఏటా నిధులు ఇస్తామన్నారు, అది కూడా ఎక్కడ అతిగతి లేని పరిస్థితి. ఐటీడీఏలు ఏర్పాటు చేస్తామన్నారు, ప్రతి ఐటీడీఏలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కడతామన్నారు. అసలు కనీసం ఎక్కడైనా దరిదాపుల్లో కనిపిస్తున్నాయి ఇవన్నీ? ఈ మాటలు మరి చేతలు వాళ్ళు ఏం చేయరనేటువంటిది మనకు క్లియర్ కట్గా అర్థమవుతున్నది. ఇలా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూసినప్పుడు దయనీయమైన పరిస్థితి. ఉదికు ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వలేని పరిస్థితి, రిటైర్డ్ ఉద్యోగులకు కూడా వాళ్ళ రావాల్సినటువంటి బెనిఫిట్స్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉదికు కనబడుతుంది. కానీ డాంబికాలు మాత్రం బాగానే మాట్లాడుతూ ఉన్నారు. ఏమన్నంటే గత ప్రభుత్వం, గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసినటువంటి తప్పుల వల్లనే మేమేం చేయలేకపోతున్నాం అనేటువంటి ఒక
మాయ మాటలు దొంగ మాటలు మాట్లాడుతున్నారు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఎప్పుడో చేసినటువంటి ఈ రిజర్వేషన్ తర్వాత వీళ్ళకి రావాల్సినటువంటి వాటా 15.5గా ఇప్పటి వరకు ఉన్నది. జనాభా ప్రతిపాదికన ఈ అనేక సంవత్సరాల నుంచి పెరిగినటువంటి దాన్ని ఆధారం చేసుకుంటే ఈరోజు కేసీఆర్ గారు గతంలో ప్రకటించారు 2022 సంవత్సరంలో ఖచ్చితంగా దళితుల యొక్క సంఖ్య పెరగాలి, వాళ్ళ పర్సంటేజ్ పెరగాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా మేము తిరిగి అధికారంలోకి వస్తే 19% చేస్తామని చెప్పినారు. వీళ్ళు కూడా 18% చేస్తామని చెప్పినారు. ఇప్పటి వరకు డిస్కషన్ లేదు, దాని మీద ఆలోచన కూడా లేదు. తర్వాత మీరు అన్నట్టు ఐటీడీఏలను అభివృద్ధి చేస్తామన్నారు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొస్తామన్నారు. అసలు ఆలోచన ఉంటే కదా. అదేవిధంగా దళితులకు ఏవైతే అడవి చట్టాన్ని ఇంకా పటిష్టం చేసి అడవి భూములన్నీ కూడా వాళ్లకు ఇస్తామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మేమేం గుంజుకున్నామట, వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారట. గుంజుకున్నాడు ఎక్కడిది, తీసుకొచ్చి ఇచ్చాడు ఎక్కడ? నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికి కూడా గ్రామాలలో 20 గుంటలు కావచ్చు, ఎకరం కావచ్చు, ఒక 2 ఎకరాలు కావచ్చు, మించకుండా ఉన్నటువంటి చాలా కుటుంబాలు ఉన్నాయి, వేల కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళకు మీకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు పట్టా ఇప్పించండి. పట్టా ఇప్పిస్తే వాళ్ళకు పథకాలు కూడా అమలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా దళితులకు నిజంగా కూడా ఇల్లు కట్టించాల్సినటువంటి అవసరం ఉంది. మా ప్రభుత్వ హయాంలో కేసీఆర్ గారు చాలా గొప్పగా ఆలోచించారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు వాళ్ళకి ఏమాత్రం సంబంధం లేకుండా మొత్తం ప్రభుత్వ ఖర్చుతోటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాలనే ప్రయత్నం జరిగింది. కొంత జరిగింది, పట్టణ ప్రాంతాల్లో కొంత జరిగింది, గ్రామీణ ప్రాంతాల్లో కొంత జరిగింది. కొంత సమయం గడిస్తే మొత్తం పూర్తి స్థాయిలోనే మనకు బడ్జెట్స్ అందుబాటులో ఉంటే మొత్తం అందరికి కూడా ఇల్లు కట్టే అవకాశం ఉండే కావచ్చు. దాన్ని మీరు రూపుమాపాలనే ఉద్దేశంతో మేము 6 లక్షల రూపాయలు ఇస్తాము అని చెప్పి ఇల్లు కట్టుకోవడానికి చెప్తారు. ఇప్పటి వరకు దానికి అతి గతి లేదు. ఇందిరమ్మ ఇళ్ళ పేరట మొన్నటిదాకా హడావుడు చేసిండ్రు. ఆ ఇందిరమ్మ ఇల్లు కట్టరా? ఒకవేళ కట్టేటోళ్ళు ఉంటే దానికి బడ్జెట్లో మీరు పెట్టిన డబ్బులు ఎంత, అది సాధ్యమవుతుందా కాదా అంటే ఒక రకంగా చెప్పాలంటే ఖచ్చితమైన మోసం. కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తా అన్నారు. ఎస్సీలలో ఉన్నటువంటి మాదిగ కార్పొరేషన్, మాల కార్పొరేషన్, అదేవిధంగా ఇతర కులాలు ఉన్న ఏవైతే సబ్ క్యాస్ట్లు ఉన్నాయో వాళ్ళందరూ కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. వాళ్లకు ఒక్కొక్క కార్పొరేషన్కు 50 కోట్ల రూపాయల నిధి వెచ్చిస్తాం, వాళ్ళను అభివృద్ధి చేస్తామని చెప్తుంది. సో అన్ని మోసాలు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో మీరు ఇచ్చిన హామీలు ఏవి అమలు చేయట్లేదు, మీరు చెప్పిన పూర్తి స్థాయిలో మోసం చేసిండ్రు, అయిపోయింది. సరే, కనీసం ఆఖరికి అంబేద్కర్ జయంతి నాడు అంబేద్కర్ మహనీయుడికి నివాళులు అర్పించడానికి పోతే కూడా దౌర్జన్యాలకు పాల్పడము, అరెస్టులు చేయడము, ఎట్లా అర్థం చేసుకోవాలి ఈ వైఖరిని అల్టిమేట్గా? అంటే ఈ ప్రభుత్వ విధానమే సరిగా లేదని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. మేము కూడా చాలా సంవత్సరాల నుంచి రాజకీయాలలో ఉన్నాం, చాలా ప్రభుత్వాలను చూసినాం. మేము అంబేద్కర్ విషయానికి వచ్చినప్పుడు చాలా గొప్పగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ఎవరైనా అంబేద్కర్ మీద అభిమానంతో అంబేద్కర్ జయంతి సందర్భంగా వాళ్ళు నివాళులు అర్పించడానికి రావడం జరుగుతుంది. ఎవరికైనా ఆ గౌరవం కానీ తర్వాత అక్కడికి వచ్చినటువంటి వాళ్ళకు సకల సౌకర్యాలు కల్పించడం అనేటువంటిది ప్రభుత్వం యొక్క బాధ్యత. కానీ ఆ బాధ్యత ఉన్నట్టుగా కనబడతలేదు. అసలు అంబేద్కర్ గారి మీద వీళ్ళకు అభిమానం ఉందా, గౌరవం ఉందా? లేదు. ఎందుకు లేదంటే అనేక సార్లు అంబేద్కర్ గారిని అవమానపరిచిందే కాంగ్రెస్ పార్టీ. చాలా ఉదాహరణలు ఉన్నాయి. అంబేద్కర్ గారు నిజంగా చెప్పాలంటే ఆయన భారత రాజ్యాంగ నిర్మాత, స్వాతంత్ర సమర యోధుడు, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల కోసం పోరాడినటువంటి నాయకుడు. మరి ముఖ్యంగా ఎవరైతే అట్టడుగు వర్గాలు ఉన్నారో వాళ్ళు బాగు కావాలి, అదేవిధంగా అంటరాని తలం పోవాలి, అసలు ఈ భేదభావం పోవాలి, అందరూ సమానంగా ఉండాలి, అందరూ సమాజంలో సగౌరవంగా బతకాలని ఆలోచించినటువంటి నాయకుడు. దానికోసమే రాజ్యాంగంలో కూడా అనేక చట్టాలు తీసుకొచ్చిండ్రు. మహిళలకు కావచ్చు, అదేవిధంగా కార్మికులకు కావచ్చు, ఎస్టీలకు కావచ్చు, మైనారిటీలకు కావచ్చు, అన్ని వర్గాల కోసం ఆలోచించినటువంటి నాయుడు. మీరు ఎంత గొప్పగా ఆయనను గౌరవించాల్సి ఉండే. దళితుడు అనేటువంటి ఆ అగౌరవము ఆనాటి నుంచే కాంగ్రెస్ పార్టీ పాటిస్తూ వస్తున్నది. మీకు ఒక ఉదాహరణ చెప్తా ఈ సందర్భంగా.
1952వ సంవత్సరం నుండి ముంబై నుంచి ఎంపీగా పోటీ చేస్తారు అంబేద్కర్ గారు. నిజంగా మీకు గౌరవమే ఉంటే అంబేద్కర్ గారిని మీరు సపోర్ట్ చేసి గెలిపించాల్సి ఉండే. కానీ ఆయన ప్రధాన అనుచరుణ్ణి ఆయన మీద పోటీకి పెట్టి మీరు టికెట్ ఇచ్చి ఓడగొట్టింది మీరు కాదా? ఇంత ఘోరంగా అవమానపరిచింది మీరు కాదా? సో అప్పుడు అవమానం చేసిండ్రు, ఇప్పుడు కూడా అవమానం అదే విధంగా సో ఇదే వైఖరి ఇదే సందర్భంలో ఇంకొక మాట కూడా చెప్పాలి. చెప్పండి. ఈ జోగేంద్రనాథ్ మండల్ అనే అతను బెంగాల్లో గెలిచినాడు ఎంపీగా. అంబేద్కర్ గారు ఓడిపోవడం ఏంటి, నేను గెలవడం ఏంటి? అంబేద్కర్ గారు కదా గెలవాలి. ఆయన గెలవడం ద్వారా ఈ దేశంలో అనేక వర్గాల కోసం ఆలోచించేటువంటి నాయకుడని ఆయన రాజీనామా చేసి మళ్ళీ అక్కడ అంబేద్కర్ గారిని పెట్టి గెలిపిస్తే ఆనాడు జరిగినటువంటి ఈ బంగ్లాదేశ్ విభజనలో ఆ ప్రాంతం అటు పోతే నువ్వు అసలు ఈ భారతదేశ పౌరునిగా కాదని చెప్పినటువంటి దుర్మార్గులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఆ విధంగా ఘోరంగా అవమానించినటువంటి వాళ్ళు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాల అధికారంలో ఉన్నది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భారతరత్న ఆయన బ్రతికున్నంత కాలం ఇచ్చినారా? ఇంతకంటే ఘోరం, ఇంతకంటే అవమానం ఈరోజు మళ్ళీ వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు వస్తుందని మనం ఆలోచించొద్దా? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంబేద్కర్ గారిని ఏనాడు గౌరవంగా చూడలేదు. కేవలం ఓటు బ్యాంకుగా ఎస్సీ వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా వెంట ఉండాలనేటువంటి ఒక స్వార్థ బుద్ధితోటి మాత్రమే అంబేద్కర్ను ఓన్ చేసుకుంటారు తప్ప నిజమైన ప్రేమ అంబేద్కర్ మీద ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీకి లేదు అని ఈ అనేక సంఘటనలు మనకు రుజువు చేస్తూ ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సందర్భంలో ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా అమలు చేయరు. అవసరమైతే మళ్ళొక్కసారి కూడా మోసం చేస్తారు. అమాయకులైనటువంటి మా ప్రజలు ఎవరైతే ఉన్నారో నమ్ముతారు. వాళ్ళు చెప్పే మాటలు కూడా ఆ విధంగానే ఉంటాయి. కాబట్టి మా ఎస్సీ వర్గాలు కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ నిజమైనటువంటి స్వరూపాన్ని కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఎస్సీ వర్గాలను మోసం చేస్తూనే వస్తూ ఉన్నారు. నిజంగా వాళ్ళు మంచిగా చేయాలనుకుంటే ఇప్పటిదాకా ఈ దారిద్ర్యం ఉండునా? కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఈ అట్టాడు వర్గాల కోసమే కదా 1006 గురుకుల పాఠశాలలు పెట్టింది. వాళ్ళు గురుకుల పాఠశాలలు పెట్టిన తర్వాతనే వాళ్ళకు చదువుకునే అవకాశం వచ్చింది. 30 మహిళా డిగ్రీ కళాశాలలు మహిళల కోసం. మహిళలు 10 తర్వాత 12 తర్వాత చదువుకు దూరం అవుతున్నారు. గ్రామంలోనే పెళ్లి చేసుకొని అక్కడికే వాళ్ళ లైఫ్ క్లోజ్ అవుతుంది. కాబట్టి వాళ్ళ ఉన్నతమైనటువంటి విద్య అందించాలనే ఉద్దేశంతో 30 కళాశాలలు ఒకేసారి అనౌన్స్ చేసినటువంటి మహానాయకుడు కేసీఆర్ గారు. విదేశీ విద్యకు దూరం ఉన్నారు. 20 లక్షల రూపాయలు గ్రాంట్గా ఇచ్చి రానుబోను ఫ్లైట్ ఛార్జెస్ ఇచ్చి మరి విదేశాలలో అనేక వందలాది మంది చదువుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఇవన్నిటిని మీరు మటుమాయం చేసేటువంటి ఒక కుట్రపూరితమైన ఆలోచన చేసి ఇలా ఎస్సీ వర్గాలను దగా చేసినారు, మోసం చేసినారు. దీనికి తప్పకుండా మూల్యం చెల్లిస్తారు. ఎస్సీ వర్గాలు ఒక్కసారి కనుక ఇది మోసం, ఇది దగా, మాకు జరిగింది అన్యాయం అని తెలుసుకుంటే మాత్రం తప్పకుండా దానికి రివెంజ్ ఉంటుంది. కాంగ్రెస్ వాళ్ళ దీని నుంచి తప్పించుకోలేరని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్ గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇంకా ఇదే విధంగా మోసం చేస్తూ ఉంటామంటే దళిత వర్గాలు చూస్తూ ఊరుకోవు. దీన్ని హెచ్చరికలాగా తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుందని చెప్తున్నారు కొప్పుల ఈశ్వర్. చిన్న బ్రేక్ తీసుకున్నాం.